E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మన్ కీ బాత్ లో తన తల్లిని గుర్తు చేసుకున్న ప్రధాని దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం ఇదే. విభజన హామీల అమలు కోసం తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలని మంత్రి పొన్నం. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటాం హరీష్ రావు. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీ పూర్తిగా నష్టపోయింది మంత్రి పార్థసారథి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్డీఏ కూటమి మెజార్టీ సీట్లు రావడంతో ప్రధానిగా మోదీ మరోసారి అధికారం చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమానికి విరామం ప్రకటించారు. మరోసారి అధికారంలోకి వస్తే మన్ కీ బాత్ పునఃప్రారంభిస్తామని ప్రకటించారు. ఎన్నికల ముందు చెప్పినట్లు సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి ఎపిసోడ్ను మొత్తంగా 111వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మొదట ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని అందించిన దేశ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో తన తల్లి హీరాబాయిని గుర్తు చేసుకున్నారు. నా ప్రియమైన మిత్రులారా, ప్రపంచంలో అత్యంత విలువైన సంబంధం ఏది అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఖచ్చితంగా అమ్మ అని సమాధానం చెప్తారు. మనందరి జీవితంలో అమ్మకు అత్యున్నత స్థానం ఉందంటూ తన తల్లిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తన తల్లితో కలిసి లేదా ఆమె పేరుతో ఒక మొక్క నాటాలని దేశ ప్రజలకు మోదీ కోరారు. అమ్మ పేరుతో ఒక చెట్టు ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టారు. తాను తన అమ్మ పేరుతో మొక్క నాటాలని చెప్పారు. అమ్మ పేరుతో మొక్కలు నాటడం ద్వారా తల్లిని గౌరవించడంతో పాటు మాతృభూమిని కాపాడుకోవచ్చన్నారు. గూగుల్ మ్యాప్ను నమ్ముకుని ముందుకెళ్తే ఇక అంతే అనేలా మారుతున్నాయి పరిస్థితులు. మ్యాప్ లొకేషన్ ని రోడ్డును కాకుండా గోతులు నదిలోకి చూపించడమే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారింది. తాజాగా కేరళలోని ఇలాంటి మరో ఘటన జరిగింది. కాసర్గోడ్ జిల్లాలో గూగుల్ మ్యాప్స్ నమ్ముకున్న ఇద్దరు యువకులు కారుతో సహా నేరుగా వాగులోకి దూసుకెళ్లారు. విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరఫున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొండగట్టులో స్వాగతం పలికామని చెప్పారు. గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. తెలంగాణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరారు. ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో 2 ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు. సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పినాం. వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని, కాబోయే చైర్మన్, ఈవో గారులను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఏ ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగానైతే సిఫార్సులకు తెలంగాణ, ఆంధ్ర ప్రజాప్రతినిధులకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళం అందరం కూడా కలిసి ఆనాడు కూడా కోరుకున్నది అదే, ఇవాళ కూడా కోరుకున్నది అదే. ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చే భక్తులుగా ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేసుకునేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి అటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కోరుతా ఉన్నా. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో 2 రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల అమలుతో పాటుగా ఇటు వర్షాలు, రైతాంగము, వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉండాలని నా భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నాను. నాకేం అటువంటి సమాచారం లేదు. అట్లా కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక కార్యక్రమం ఉంది. చాలా మిత్రులు ఉన్నారు. ఇలా ఇండియా కూటమిలో అనేక మంది మిత్రులు ఉన్నారు. ఎవరైనా వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు. దానికి సంబంధించి సమాచారం ఏం లేదు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు రంగం సిద్ధమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ అన్నారు. విద్యుత్ బిల్లుల వసూలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ప్రైవేట్ పరం చేయడంతో మొదటి మెట్టు అని చెప్పారు. ఈ రోజు ఆదివారం తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే రైతులకు ఉచిత కరెంటు పోతుందని తెలిపారు. చూస్తున్నాం, ప్రైవేటు ఫైనాన్స్లకు సంబంధించి కావచ్చు, ఇతర రకాల కంపెనీల ఏదైనా వసూలు బాకీ పడితే ఎవరైనా ప్రజలు ఏ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారో
ఏ రకంగా వాళ్ళ ఇండ్ల మీద పడి వాళ్ళ వస్తువులు గుంజుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తున్నాం. రేపు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఇదే పరిస్థితి తీసుకురాబోతుంది ఈ ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రైవేటైజేషన్కి మొదటి మెట్టు. విద్యుత్ బిల్లుల వసూలు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం అంటే మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి రంగం సిద్ధమైంది. ఇది మొదటి మెట్టుగా మనం చూడాల్సి వస్తుంది. అంటే ఇవాళ పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలన్నీ కూడా ఎత్తిపోతాయి. గృహ వినియోగదారులకు ఏదైతే క్రాస్ సబ్సిడీ ఇస్తూ వస్తున్నారో గత కొన్ని దశాబ్దాలుగా ఇవి ఏవీ లేకుండా పోతాయి. చివరికి రైతాంగానికి కూడా ఉచిత విద్యుత్ అనేది మర్చిపోవాల్సి వస్తుంది. తప్పకుండా దానికి కూడా మీటర్లు బిగిస్తారు. దీని మీద ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఇది రైతులకు ఉరి బిగించడం కొరకు మాత్రమే జరుగుతున్న చర్య. మరి దీనిపైన ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేసుకోవాలి. భారత ప్రజలు గౌరవించేలా టీమిండియా T20 ప్రపంచ కప్ను గెలిచిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్ ద్రవిడ్కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్పై గంభీర్ స్పందించారు. T20 కప్ గెలవడం కంటే రిటైర్మెంట్కు మంచి సందర్భం ఏముంటుందన్నారు. వన్డే టెస్టులలో జట్టుకు వారిద్దరూ విలువైన సేవలు అందించారని గంభీర్ తెలిపారు. I want to congratulate Team India. I want to congratulate the entire nation that India has won the World Cup. It is for 140 crore Indians. The entire team has made the entire nation proud, and the entire nation is very, very happy. I want to congratulate Rahul Dravid, Rohit Sharma, the entire team, the entire support staff for achieving such a great success for the nation. Kohli and Rohit Sharma is a retirement. How Yeah. do you feel? See, what better than finishing off their T20 career with a World Cup win? It couldn't have got better than that. Probably the script was written, and they both are great players. They've done so much for Indian cricket, and really want to congratulate wish them all the best. And they still play 2 more formats. They play Test cricket and One Day cricket. I'm sure they're going to keep contributing to the success. ఇక ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో బుజ్జి వాహనం విజయవాడలో సందడి చేసింది. నగరంలోని ట్రెండ్ సెట్ మాల్ వద్ద బుజ్జిని ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహనాన్ని సెల్ఫోన్లో చిత్రీకరిస్తూ కేరింతలు కొట్టారు. ఎంపీ మిథున్ రెడ్డి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు పొంగనూరులో ఈరోజు కార్యకర్తల సమావేశం నిర్వహించనున్న మిథున్ రెడ్డి దాంతో మీటింగ్ను అడ్డుకునేందుకు అడుగడుగున పోలీసుల ఆంక్షలు టీడీపీ అరాచక పాలనకు అద్దం పడుతున్న పొంగనూరు అంటూ మిథున్ రెడ్డి అన్నారు. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందన్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మంత్రి పార్థసారథి మొక్కులు చెల్లించుకున్నారు. దూరాలోచన లేకపోవటం మూలంగా కానివ్వండి, ఏకపక్ష నిర్ణయాల మూలంగా కానివ్వండి, రాష్ట్రం అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా నష్టపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక ఆలోచన కలిగిన మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, తర్వాత మా మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానికి మేము తీవ్రంగా కృషి చేస్తానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి సందర్భంలో మోడీ గారి ప్రభుత్వం కూడా మరి రాష్ట్రానికి, కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రానికి అండగా ఉంటుందని చెప్పేసి
ఆయన భరోసా కల్పించడమే కాకుండా మేము కూడా పూర్తి నమ్మకంతో ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటన్నిటికీ ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదం అవసరం. ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ. ఇస్లాం మతం శాంతియుత జీవనానికి ప్రతీక అని, ఇస్లాం మతం ధార్మికతతో పాటు మానవత్వం పెద్దపీట వేసిందని, మతాలు ఏరైనా మానులందరూ ఒకటే అని అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వరంగల్ పట్టణ మిషనరీ ఇన్ఛార్జ్ అయాన్ భాషా తెలిపారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన నిరాశ్రల వృద్ధాశ్రమంలో రవినగర్ గ్రామ అస్మదీయ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో వంట సరుకులు మరియు ఇతర ముడి సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మౌలి అయాన్ పాషా మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంగా మానవులందరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు. एक बस है ना, बस लिखा था तो సార్ వాళ్ళు మీతో కలిసి నన్ను ఫోటో తీసుకున్నారు. కూర్చోపోయారు. ఇది కేవలం ఏమంటారు ఒక ఇన్స్పిరేషన్ కొరకే. అన్ని మీకే ఇస్తారు. డబ్బా ఉంది. హాస్పిటల్ పోయింది. మొత్తం ఎంతమంది ఉంటారమ్మా? మొత్తం 15 మంది ఉన్నాం. తెలంగాణ ఉద్యమ గాయకుడు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ దివంగత చైర్మన్ సాయి చంద్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అన్నారు. వనస్థలిపురం డివిజన్ హస్తినాపురంలో జీఎస్ఆర్ హాల్లో ఏర్పాటు చేసిన సాయి చంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, రసమయ్య బాలకృష్ణన్, బాల్కసుమన్, గాదరి కిషోర్, పట్నం నరేందర్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, ఎర్రోల శ్రీనివాస్, దేశపతి శ్రీనివాస్, దూదిమెట్ట బాలరాజు, దేవిశ్రీ ప్రసాద్ తదితరులు హాజరై సాయి చంద్ర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆనాడు నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పి రాహుల్ గాంధీకి ట్విట్టర్లో పోస్టులు చేస్తే కూడా మరి ఆయనకు చూడడం లేదా, కనబడడం లేదా, వినబడడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా చొరవ చూపి ఆనాడు అశోక్ నగర్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చావు, నువ్వు అశోక్ నగర్కి వచ్చి మాట్లాడినావు, పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినావు, నిరుద్యోగ యువతను గ్రామాల్లోకి వెళ్ళి మీరు మాకు ఓట్లు వేయించండి, మేము రాగానే చిటికెట్లో ఒక్క చిటికేసి మీ పని చేపిస్తాన్నావు, ఒక్క సంతకంతో మీ పని చేపిస్తాన్నావు. ఏమైంది నీ సంతకం? ఏమైంది నీ చిటిక? ఎందుకు నిరుద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడం లేదు? వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏమైనా గొంతెమ్మ కోరికలు అడుగుతున్నారా? ఆనాడు మీరు అశోక్ నగర్కి వచ్చి ఆనాడు ఎన్నికల ప్రచారంలో మీరు ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నారు తప్ప కొత్త కోరికలు కోరడం లేదు, గొంతెమ్మ కోరికలు అసలే కోరడం లేదు. ఆ రోజు మీరే చెప్పారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు ఏమైనాయి మీ సంతకాలు? ఏమైనాయి మీ బాండ్ పేపర్లు? అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు. ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా? ఆ రోజు ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులను రండి అని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు తీసుకుపోయారు, బస్సు యాత్రలకు తీసుకుపోయారు, మేమున్నామని భరోసా ఇచ్చారు. అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇవాళ పోయి మా నిరుద్యోగ యువతి యువకులు మాట్లాడితే ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏమీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. ఆ రోజు మీకు తెలియదా? మీరు ప్రొఫెసర్ కదా. మన్ కీ బాత్ లో తన తల్లిని గుర్తు చేసుకున్న ప్రధాని దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం ఇదే. విభజన హామీల అమలు కోసం తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలి. మంత్రి పొన్నం
సాయి చంద్ కుటుంబానికి అండగా ఉంటాం హరీష్ రావు. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఏపీ పూర్తిగా నష్టపోయింది మంత్రి పార్థసారథి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.